ప్రాణేశ్వర ఎక్కడ చూసినా అందరూ సంతాన ఫలము కలగజేసుకొని వాళ్ళతో సంతోషంగా జీవిస్తున్నారు. మరి నాకు మాత్రం సంతాన ఫలము లేదు. నాకు సంతానం కావాలని ఆ పార్వతీదేవి ఆ యొక్క శంకరునికి అడిగినది. ప్రాణేశ్వరి, నీకు సంతాన ఫలం ఎందుకు? ఈ భూమిపైన ఉన్న 84 లక్షల జీవరాశులు అన్నీ కూడా మన పిల్లలే కాబట్టి మనకు ఎందుకు సంతాన ఫలము మనకు వద్దు అని ఆ శంకరుడు అంటే, ప్రాణేశ్వర, ఈ భూమిపైన 84 లక్షల జీవరాశులకు ఉన్న కానీ నా గర్భమున పుట్టిన పిల్లలే పిల్లలైతారు కాబట్టి నాకు సంతాన ఫలం అయిందాక కలవదు అని ఆ యొక్క శంకరునికి ఆ పార్వతీదేవి అడిగినంతలో, సరే ప్రాణేశ్వరి, మీరు ఉంటారా పోతారు, నేను ఎంత చెప్పినా వినుకున్నావు కదా, పురుగు ముట్టని పుష్పము కప్ప ముట్టని జలము తెచ్చి కోటి లింగాల పూజ చేసినట్లయితే నీకు సంతాన ఫలం ఇస్తానని ఆ యొక్క శంకరుడు చెప్పంగానే, సరే ప్రాణేశ్వర, పురుగు ముట్టని పుష్పము కప్ప ముట్టని జలములు తెమ్మంటున్నావు. ఈ భూమిపైన ఎక్కడైనా తిరిగి కప్ప ముట్టని జలము పురుగు ముట్టని పుష్పములు తీసుకొని వచ్చి ఆ కోటిలింగాల పూజ చేస్తా, నాకు సంతానం ఇవ్వంటే, సరే ప్రాణేశ్వరి పోయి రమ్మని ఆ యొక్క శంకరుడు పార్వతికి సెలవిచ్చినంతలో ఆ పార్వతీదేవి కైలాసం నుంచి భూలోకానికి వచ్చి తిరుగుతున్నంతలో గంగాదేవి వస్తున్నది. మరి ఇప్పుడు ఆ గంగాదేవి వచ్చి ఆ పార్వతికి నీళ్లు దొరకనిస్తుందా లేదా చూద్దామండి. మరి